సీజన్ 98th డే రివ్యూ అనమాట. నాగార్జున సార్ వచ్చారు, సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు. ఆడియన్స్లో ఒకళ్ళని పలకరించారు నాగార్జున సారు. వాళ్ళు చెప్తున్నా అనమాట, ఆవిడ నాకు మీరంటే మీ సినిమాలు ఫస్ట్ డేనే చూస్తామండి, మా హస్బెండ్ పేరు కూడా నాగార్జున అని, మా అబ్బాయి పేరు కూడా మేము నాగ చైతన్య అని పెట్టుకున్నామని చెప్తుందన్నమాట. నా సినిమాలో మీకు ఏది నచ్చిందమ్మా ఈ లాస్ట్ 5 years నుంచి వచ్చిన సినిమాలు అంటే సోగ్గాడే చిన్న నాయన అని చెప్పారనమాట. సరే ఫ్రైడే ఎపిసోడ్ చూద్దామని చెప్పి నాగార్జున సార్ చూపించారు. ప్రేరణ, పృథ్వీ, నబిల్ కలిసి సోఫా ఏరియాలో కూర్చొని, గార్డెన్ ఏరియాలో సోఫా దగ్గర కూర్చొని ఫుడ్ ఏం చేసుకున్నాం, ఏదైనా స్వీట్ చేసుకున్నామా పాలతో అని చెప్పని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంతలో ఆయన పాట పాడుకుంటూ వస్తారనమాట. పిల్లా అని పాట పాడుకుంటూ వస్తుంటారనమాట. వస్తుంటే ఇంకా ప్రేరణకి సిగరెట్కి వచ్చి ఫినాలే టికెట్ చేశాక ఓవర్ యాక్టింగ్ కాదు, దమ్ముంటే నా దగ్గరికి రా అని చెప్పి అంటదనమాట. పాట పాడుకుంటూ వచ్చి అక్కడ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతా పాట పాడుకుంటూ వెళ్తాడనమాట అవినాష్. అప్పుడేమో నబీల్ ఏమో డేంజర్ యాక్టివ్గా తయారయ్యాడు అని చెప్పి నబీల్ అంటాడు అవినాష్ని. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు అనమాట అవినాష్ వాళ్ళతో, నబీలును పృథ్వీను ప్రేరణతో. అంత కామెడీగా అనమాట, ఫన్నీగా మాట్లాడుకుంటారు, అందరు నవ్వుకుంటారనమాట. తర్వాత ఏమో అవినాష్ ఏమో అక్కడ స్విమ్మింగ్ ఏరియా దగ్గర కుర్చీలో కూర్చొని బిగ్ బాస్తో మాట్లాడుతూ, బిగ్ బాస్ స్వీట్స్ కానీ కర్డ్ కానీ పంపించాడు. బిగ్ బాస్ నేను గెలిచినందుకు నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది, ప్లీజ్ బిగ్ బాస్ ఏదైనా ఉంటే ఖాతాలో రాయండి, బిగ్ బాస్ బిల్లు వేయండి అని చెప్పని అంటాడనమాట అవినాష్. శతకోటి వందనాలు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్ అని చెప్పని అడుగుతాడు అనమాట. ఆ తర్వాత కంట్రీ డిలైట్ ఛాలెంజ్ వచ్చిందండి, 4+4 ఆఫర్ వచ్చింది. దాంట్లో నలుగురు కలిసి 2 టీమ్స్కి నలుగురితో డివైడ్ అవ్వాలన్నమాట. డివైడ్ అయిన తర్వాత వాళ్ళు ఆ గేమ్ ఆడాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే క్రీమ్ గ్లాస్లో పోయటం, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రాయటం, ఆ తర్వాత వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అలా అనమాట టాస్క్. నలుగురు ఒకళ్ళం, నబీలు, టేస్ట్ తేజ, రోహిణి, పృథ్వీ ఒక టీం అండి. విష్ణుప్రియ, ప్రేరణ, అవినాష్, గౌతమ్ ఒక టీం అయ్యారు. దీంట్లో నబీల్ టీము విన్ అయ్యారంట. నబీల్, టేస్ట్ తేజ, రోహిణి, పృథ్వీ విన్ అయ్యారు. వీళ్ళకి 1 year పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనమాట. కంట్రీ డిలైట్ నుంచి మీకు ఫ్రీగా వస్తుందన్నమాట అని చెప్తారు. విన్నర్స్కి రోహిణి మెగా చీఫ్ పదవి అయిపోయింది అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అది స్టోర్ రూమ్లో పెట్టేసండి, పెట్టే ముందు హౌస్ మొత్తం తిరుగుతూ మీరు ఎంజాయ్ చేస్తూ పెట్టండి అని చెప్పి చెప్తారనమాట. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు రోహిణి ప్రతి ఒక్కళ్ళకి. మీ ఇద్దరికి స్పెషల్గా చెప్తున్నానని చెప్పి రోహిణి టేస్ట్ తేజకి అవినాష్ చెప్తుందనమాట. ఎలాగైనా ఎంత గెలిచినా కానీ సపోర్ట్ అని ఉండాలి, మీరు నాకు చాలా సపోర్ట్ చేశారని చెప్పంటున్నాము. ఇల్లంతా తిరుగుతూ రోహిణి ఇక్కడ ఇలా చేశాను, ఇక్కడ నేను ఇలా కొనుక్కున్నాను, ఇక్కడ ఎమోషనల్ అయ్యాను, ఇక్కడ అది గెలిచాను అది చెప్తుంటే పక్క నుంచి వీళ్ళేమో పిల్లోస్ ఉంటాయి కదండి, దివాన్ కాడ పిల్లోస్, అవి పట్టుకొని అవి డ్రమ్ములాగా వేసుకొని డ్రమ్ములు కొడుతున్నట్టు పాట పల్లెటూరులో పాట పాడతారు అండి, ఆ టైప్లో యాక్టింగ్ చేస్తారనమాట. అలా ఇల్లంతా తిరుగుతూ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తుంది అనమాట. అయిన తర్వాత నేను అయిన తర్వాత ఎంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదు అని చెప్పని అంటుంది అనమాట. ప్రౌడ్ ఆఫ్ యూ అంటుంది విష్ణుప్రియ. తర్వాత ఈ మూమెంట్ నేను మర్చిపోలేనని రోహిణి అంటుంది. బయటకు వెళ్ళగానే నేను ముందు నీది మా అమ్మ బిగ్ బాస్లోకి వచ్చిన వీడియో చూస్తానని చెప్పి టేస్ట్ తేజ్ అంటాడనమాట తనతో. బిగ్ బాస్ 3 సీజన్లో ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధపడ్డాను, మళ్ళీ సీజన్ 8లోకి రావటం, 0 అనటము, 10 yearsలో నా కష్టార్జితంతోనే నేను ఈ స్టేజ్కి వచ్చాను అని ఎమోషనల్ అవుతుంది అనమాట రోహిణి టేస్ట్ తేజతో. ఏంటి బాధపడబాకండి మేడం అది అంటే మేడం అంటాడు అందరిని. టేస్ట్ తేజ ప్రతి ఒక్కరిని హౌస్లో అందరికీ చాలా రెస్పెక్ట్గా మాట్లాడతాడండి అబ్బాయి. అంటే మేడం అంటే నేను ఈ ఆనంద బాష్పాలు బాధ కాదు అని చెప్పని అంటున్నాను అనమాట. తర్వాత నాగార్జున సారు హౌస్లోకి వస్తారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్తారనమాట. అందరినీ గార్డెన్ నుంచి రమ్మంటారనమాట. టికెట్ ఫినాలే గెలిచి ఈ నామినేషన్ నుంచి బయటకు వచ్చి ఫినాలేకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా, ట్రోఫీ అని చెప్పని ట్రోఫీ అక్కడ ఉంది తీసుకోమని చెప్పని అంటారనమాట నాగార్జున సార్. అక్కడ ఏంటంటే ఒక 8 నెంబర్ పెట్టారండి. ఆ 8 మీద చికాట్ ఫినాలే ఫస్ట్ ఫినాలే అని చెప్పని రాసిన మొమెంటో ఉందన్నమాట. అది దాని మీద పెట్టారు. ఒక పెడస్టల్ పెట్టారు, అటు ఇటు టపాకాయలును కలర్స్ పేపర్స్ ఇలా వచ్చేలాగా పెట్టారనమాట, అరేంజ్ చేశారు. అవినాష్ ఆ పెడస్టల్ మీద రాగానే అవన్నీ మొత్తం టపా పేలినాయి అనమాట. పేలిన తర్వాత అది తీసుకున్నాడు అనమాట, ఆ మొమెంట్ తీసుకున్నాడు అనమాట. అలా తీసుకున్నాడండి. అది తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తాడు అన్నమాట, నేను అది తీసుకునేటప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళ ఫ్యామిలీకి, నాగార్జున సార్కి, నబీల్ వల్ల తను అప్పుడు సేవ్ అయ్యాడు కదండి, తను
అది ఇచ్చినందుకు అదేంటి విడిపోకుండా ఉండేటట్టు అది ట్రోఫీ ఇచ్చాడు కదా, అది అది ఆ ట్రోఫీ ఇచ్చినందువల్ల తను అక్కడ సేవ్ అయ్యాడు, లేదంటే అసలు అవినాష్ వెళ్ళిపోయేవాడు ఆ వారం అనమాట. అందుకని నబీల్కి కూడా థ్యాంక్స్ చెప్తాను అనమాట. చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్పి అవినాష్ డ్రెస్ చాలా బాగుందండి, కోటు బ్లూ కలర్ కోట్ వేసాడు అనమాట, చాలా బాగుంది. అందరికీ హౌస్లోకి వచ్చేసామని చెప్పి నాగార్జున సార్ చెప్తారు. నీకేమైనా కోరికలు ఉన్నాయా అంటే అప్పుడు అవినాష్ని అమ్మ వీడియో బయట ఒకటి చూడాలని ఉంది అండి, మళ్ళీ డ్రింక్ బాటిల్ కావాలని అడుగుతాడు. దానికేమో నాగార్జున సార్ బ్రాండ్ కూడా కావాలా నీకు తెలియదు, అది కూడా చెప్పాలా అంటే లేదు సార్ అది ఇది అని చెప్పని అంటాడు. తర్వాత స్వీట్స్ కానీ కర్డ్ కానీ కావాలని చెప్తాడు. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురా అని చెప్పి నబీల్తో చెప్తాను నాగ్ సారు. అక్కడ ఏమొచ్చిందా అని చెప్పని కామెడీగా మాట్లాడుకుంటారనమాట. నబీల్ స్టోర్ రూమ్లోకి వెళ్తే అక్కడ గులాబ్ జామ్ బౌల్ ఉంటుందండి, ఆ బౌల్ వచ్చింది, అది తీసుకొని తిను మొత్తం నువ్వే తిను అంటే అమ్మ నేను ఎంత అయితే సార్ ఇంత అయితే మాత్రం నేను అసలు అడిగేవాడినే కాదని చెప్పంటే లేదులే అందరూ షేర్ చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. తర్వాత 4 lakhs ప్రైజ్ మనీ నువ్వు గెలిచినందువల్ల వీళ్ళందరికీ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నీకు 4 lakhs ఇచ్చారు కదా, ఆ 4 lakhs ప్రైజ్ మనీకి యాడ్ అయింది. మొత్తం ఇప్పుడు క్యాష్ ప్రైజ్ వచ్చి 54,30,000 అయిందండి. ఈ అన్ని సీజన్స్ కంటే ఇప్పుడు ప్రతి సీజన్లో ఓన్లీ 50 lakhs అండి, ఈ సీజన్లో మాత్రమే ఇలాగా 54,30,000 అయిందనమాట. ఈ సీజన్లో హైయెస్ట్ ప్రైజ్ మనీ అని టేస్ట్ తేజ అంటాడు. తర్వాత అవినాష్ కూడా అంటే నాగార్జున సార్ అంటే ఒకవేళ మళ్ళీ తగ్గచ్చు అంటే అమ్మో సార్ నాది తూచు అని అంటాడు అనమాట. తర్వాత నాగార్జున సార్ బ్లాక్ టికెట్ను గోల్డెన్ టికెట్ అని వాళ్ళ ఫొటోస్ అన్నీ అంటించిన బోర్డు ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఫోటో మీద గోల్డ్ ఉన్న వాళ్ళకి గోల్డెన్ టికెట్, బ్లాక్ వాళ్ళకి బ్లాక్ టికెట్ అనమాట. అది కూడా కంటెస్టెంట్నే సెలెక్ట్ చేయమంటారు అనమాట. ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరో చెప్పమని ఫస్ట్ నిఖిల్ని అడుగుతాను అనమాట. నిఖిల్ని గెస్ట్ చేయమంటే తను టేస్ట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే అతను గోల్డెన్ టికెట్ స్మాష్ చేసేస్తారు. ఒక మెషిన్ ఉంటుంది కదండి, ఇలా పేపర్ మెషిన్ కట్ అయిపోయేది, దాంట్లో పెట్టేస్తాను నాగార్జున సార్. టేస్ట్ తేజ సెల్ఫ్ డిమోటివేట్ చేసుకుంటాడు సార్ అని చెప్పని నిఖిల్ చెప్తాడు దానికి కారణం. తర్వాత గౌతమ్ చెప్తే ప్రేరణ అని చెప్తాడు అనమాట. బయట నుంచి వచ్చి బ్లాక్ స్టార్ ఇచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయలేదు సార్ అని చెప్పని చెప్తాడు అనమాట. చెప్తాడు తన గోల్డెన్ టికెట్ స్మాష్ చేసేస్తాను నాగ్ సార్ అడుగుతారు, ప్రేరణ అడుగుతారు ఫేర్గా ఆడావా నువ్వు గేమ్ అంటే ఆడాను అని చెప్తే అప్పుడు వీడియో చూపిస్తారండి. దాంట్లో గౌతమ్ తన డిస్క్ ఇలా వేసేటప్పుడు తన బాస్కెట్లో వేసేటప్పుడు వెనకాల నుంచొని అది క్యాచ్ పట్టుకుంది అనమాట. క్యాచ్ పట్టుకోవద్దు, అది కింద పెడితే పట్టుకొని తన దాంట్లో వేసుకోవాలి, అది క్యాచ్ పట్టుకుంది అనమాట. అది చూపించాను నాగార్జున సార్, ఇది నువ్వు ఇది చేసావు, మరి వాళ్ళు నీ తప్పులు చెప్పి నిన్ను లాస్ట్ ప్లేస్లో నీకు బ్లాక్ స్టార్ ఇస్తే మరి ఎందుకు మాట్లాడావు అని చెప్పని అంటారు మరి నాగార్జున సార్. అట్లా అప్పుడు సరే దీనికైతే మాత్రం ఒప్పుకుంటాను సార్ అని చెప్పేసి కూర్చుంటుంది అనమాట. తర్వాత రోహిణిని అడిగితే పృథ్వీ చెప్తుంది గేమ్స్ వైజ్గా చెప్తున్నాను సార్ అంటే మరి గౌతమ్కి ఎందుకు ఇవ్వకూడదు, గౌతమ్ కూడా ఉన్నాడు కదా అంటే టాస్క్లో నన్ను చూపించి నేను వాడలేవు అన్నాడు సార్, అందుకని సార్ తనకు ఛాన్స్ వచ్చినా కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు అని చెప్పని అంటుంది అనమాట రోహిణి. అందుకని తన గోల్డ్ టికెట్ కూడా స్మాష్ చేశారనమాట నాగార్జున సార్. అలాగా ప్రేరణది పృథ్వీది మళ్ళీ టేస్ట్ తేజయి స్మాష్ అయిపోయినాయి అనమాట. ఆ తర్వాత ఇంకొకళ్ళు అవినాష్ని లేపి నువ్వు ఎవరికి ఇస్తావు బ్లాక్ టికెట్ అంటే నబీల్ అని చెప్తాడు అనమాట. సూడో గేమ్ కొంచెం ఆలోచించి తర్వాత బెల్ కొట్టాల్సింది సార్, తొందరపడి వెంటనే బెల్ కొట్టాడంటే నాగార్జున సార్ ఎందుకని నీకు అంత తొందర అని చెప్పానంటే ఏం లేదు సార్ నేను అయిపోయింది అనుకున్నాను, ఇట్లా చూసాను, ఇటు సైడ్ చూడలేదు, అయిపోయింది 15 అనుకొని వెళ్ళి కొట్టాను, అవును సార్ నా తొందరపాటే అని చెప్పని అంటాడనమాట. అతను గోల్డ్ టికెట్ కూడా స్మాష్ చేసేసారు నాగార్జున సార్. ఇది స్మాష్ చేసిన తర్వాత వీళ్ళ ఫోటో పైన బ్లాక్ టికెట్ పెట్టేశారండి, అది స్టిక్ చేసి పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళ ఫొటోస్ పైన బోర్డు మీద. ఆ తర్వాత టేస్ట్ తేదని అడిగితే విష్ణుప్రియ పేరు చెప్తాడనమాట. నాతో 2 టాస్క్లు ఆడింది సార్, సరిగ్గా ఆడలేదు అని చెప్పని అంటే నాగార్జున సార్ ఆ గోల్డ్ టికెట్ స్మాష్ చేస్తారనమాట. తర్వాత విష్ణుప్రియని అడుగుతారు నీ విజన్లో ఎవరు విన్నర్ అవుతారని నీకు అనిపిస్తుంది అని చెప్పని అంటే నేనే సార్ అంటుంది. నేనే సార్ లేదంటే తర్వాత నిఖిల్ అంటే మరి నీలో మరి అంతా చూపిస్తున్నావు అంటే నాకు చేతనైనంతవరకు నేను చూపిస్తున్నాను సార్ అంటది. ఇంకా పైగా అంటుంది నేను చూసిన సీజన్స్ ఆటలు ఆడి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు సార్, విన్నర్ అయిన వాళ్ళు టైటిల్ గెలిచిన వాళ్ళు ఓవరాల్ అంటే అప్పుడు నాగార్జున సార్ షాక్ తింటారు. అక్కడ షాక్ తిని ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పని నాగ్ సార్ అంటారు.
నాకు సార్ అని చెప్తారనమాట విష్ణుప్రియకి. విష్ణుప్రియ గోల్డ్ కార్డు కూడా స్మాష్ చేస్తారనమాట. ఆ తర్వాత ప్రేరణని పిలిచారనమాట. ప్రేరణని అడుగుతారు, ఎవరు నీకు బ్లాక్ అంటే గౌతమ్ పేరు చెప్తున్నాడు. అతనికి క్లారిటీ మిస్ అవుతుంది సార్ గేమ్స్లో ఆడేటప్పుడు, మీరు చెప్పేదాకా తనకు కూడా ఆ డిస్క్ ఇప్పుడు చూడండి, ఆ డిస్క్ నేను క్యాచ్ పట్టిన విషయం నాతో పాటే తనకి ఇప్పుడే తెలిసింది అని చెప్పని అంటుంది అనమాట. తనకి బ్లాక్ టికెట్ కానీ నాగ్ సార్ తనకి బ్లాక్ టికెట్ ఇవ్వలేదనమాట. గౌతమ్ గెటింగ్ గోల్డ్ టికెట్ అని చెప్పి నాగ్ సార్ చెప్పారనమాట. ఎందుకంటే అతను గేమ్స్లో బాగా ఆడాడు, అతనికి మాత్రం నేను గోల్డ్ టికెట్ ఇస్తున్నాను, బ్లాక్ టికెట్ ఇవ్వట్లేదు. అతను బాగా ఆడాడు, ప్రతి చోట 4 గేముల్లో సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు, అందుకని అతను గోల్డ్ టికెట్ అని చెప్తారు. ఆ తర్వాత ఏమో రోహిణికి కూడా గోల్డ్ టికెట్ ఇచ్చారండి, నిఖిల్కి కూడా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. దెబ్బ తగిలినా కూడా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి నాగ్ సార్ మెచ్చుకుంటారనమాట. అవినాష్కి బ్లాక్ టికెట్ పెట్టబోతుంటారు. నాగ్ సార్ ఎందుకు సార్ బ్లాక్ టికెట్ పెడతారు, నేను ఫినాలే గెలుచుకున్నా అంటే నువ్వు ఒక తప్పు చేసావు, ఆ తప్పు ఏంటో నీకు తెలియదా అంటే, ఏం తప్పు చేశానా, ఇది చేశానా అది చేశా అంటే నేనేం చేయలేదు సార్ అంటాడు. లేదు నువ్వు ఒక తప్పు చేసావని చెప్పి నాగార్జున సార్ చాలాసేపు ఆట పట్టిస్తారనమాట. తర్వాత అంటారు నేను ప్రాంక్ చేశాను అని చెప్పి నాగార్జున సార్ అంటారు. నువ్వేనా ప్రాంక్ చేసేది, నేను చేయకూడదా అంటారు నాగార్జున. దానికి నవ్వుకుంటారనమాట అందరూ. తర్వాత దమ్ము దుమ్ము టాస్క్ అండి. దీంట్లో ఏంటంటే ఫినాలే వీక్లో వెళ్ళే దమ్ము ఎవరికి ఉంది, ఎవరు దుమ్ము అయిపోతారు ఫినాలేకి ఆ టాప్ 5లో లేకుండా అని వాళ్ళ ఇది చెప్పమంటారు. దమ్ము ఉన్న దానికి ఏంటంటే ఫినాల్ ఇక్కడ దమ్ము అని రాసి ఉంటుందన్నమాట. ఆ దమ్ము ఉన్న స్టిక్కరు వీళ్ళకి మెడలో ఒక్కొక్కరికి ఇలాగా అదేంటి షాల్ టైప్లో ఇచ్చారండి, బ్లాక్ కలర్. ఆ దమ్ము అన్న బ్యాడ్జ్ దానికి అతుక్కుపోతుంది అన్నమాట స్టిక్. అలానే దుమ్ము అనేది ఫేస్ మీద పెట్టాలన్నమాట, ఇక్కడ స్టిక్ లాగా పెట్టాలి, సన్నగా పొడుగ్గా ఉందన్నమాట. ఫస్ట్ నబిల్ని అడిగారు, నబిల్ని అడిగితే నిఖిల్ దమ్ము, టేస్ట్ తేజ దుమ్ము అని పెట్టారనమాట. ఎక్కువ మంది అందరు టేస్ట్ తేజ దుమ్ము పెట్టారండి. తర్వాత రోహిణిని అడిగితే గౌతమ్ దమ్ము, ప్రేరణ దుమ్ము పెట్టింది. టేస్ట్ తేజని అడిగితే అవినాష్ దమ్ము, విష్ణుప్రియ దుమ్ము అని చెప్పి పెట్టింది. పృథ్వీని అడిగితే నిఖిల్ దమ్ము, టేస్ట్ తేజ దుమ్ము అని పెట్టాడు. గౌతమ్ని అడిగితే రోహిణి దమ్ము, ప్రేరణ దుమ్ము అని పెట్టాడు. అవినాష్ని అడిగితే నబీల్ దమ్ము, పృథ్వీ దుమ్ము అని చెప్పి పెట్టాడు. తర్వాత విష్ణుప్రియని అడిగితే నిఖిల్ ఏమో దమ్ము, టేస్ట్ తేజ దుమ్ము అని పెట్టాడు. తర్వాత టేస్ట్ తేజ గౌతమ్ గురించి ఇంత పొడుగు లెక్చర్ ఇచ్చాడండి. అసలు ఫస్ట్ నుంచి తను ఏం చేశాడు, తను ఇది చేసి నా బయట ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటండి, ఇప్పుడు కానీ నాకు తెలియలేదు. గౌతమ్ టేస్ట్ తేజ ఇద్దరు బయట మామూలుగా అవుట్ సైడ్గా మంచి ఫ్రెండ్స్, ఇద్దరు ఒకరినొకరు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చి నాకు ఏదైనా ఫేవర్ చేస్తాడు అనుకున్నాను, ఏమి చేయలేదు. ఏ విషయంలో నేను ముందే చెప్పాను సార్, నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దని ప్రతి ఒక్కరికి చెప్పాను. నేను సింగిల్గా ఆడతాను, నేను సోలోగా ఆడతాను, నేను అందరికీ చెప్పాను. నేను నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా అని చెప్తాడు. కానీ అయినా కూడా వినిపించుకోడు. టేస్ట్ చాలా పొడుగులు వచ్చాయి. ఎందుకు ఇలా అంతసేపు మాట్లాడింది ఈ ఫినాలే ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్లో ఎందుకు చూపించారా అని నాకు అదే అనిపించింది. గౌతమ్ నేను డౌన్ చేయాలని పెట్టారా, నిఖిల్ని హైప్ చేయాలి, నిఖిల్ని లేపాలని చూస్తున్నారు. వీళ్ళంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని రానేయకుండా. ఇప్పుడు గౌతమ్ ప్రస్తుతం టాప్లో ఉన్నాడు అనమాట. అసలు అతను 33% ఓట్లతో తనే టాప్లో ఉన్నాడు. తర్వాత నిఖిల్, ఆ తర్వాత ప్రేరణ. ఒక్కసారి ప్రేరణ నిఖిల్ అటు ఇటు అవుతున్నారనమాట. అట్లా అనమాట. అసలు ఆ ప్లేస్ నిఖిల్ ప్రేరణకు అసలు 20%లోనే, 33%లో దాదాపు చాలా గ్యాప్ ఉందన్నమాట. కావాలని నెగిటివ్ చేయడానికి గౌతమ్ గురించి ఎంతసేపు అండి లెక్చర్, దాదాపు పావుగంట సేపు మాట్లాడాడు. పావుగంట సేమ్ కేవలం ఆ ఎపిసోడ్ చూపించారనమాట ఈరోజు. ఆ టేస్ట్ తేజ మాట్లాడిందంతా విని నాగార్జున అనమాట, ఆడియన్స్ అందరికీ తెలుసు చూస్తున్నారని చెప్పి నాగార్జున సార్ టేస్ట్ తేజతో అంటారనమాట. ఆ తర్వాత ఏమో ప్రేరణ ఏమో నబిల్నేమో దమ్ము అంది, టేస్ట్ తేజ దుమ్ము అంది. తర్వాత నిఖిల్ ఏమో నబిల్ ఏమో దమ్ము అన్నాడు, టేస్ట్ తేజ దుమ్ము అని పెట్టాడు. ఆ తర్వాత నాగార్జున సార్ ఏమో గోల్డెన్ టికెట్లు పొందిన రోహిణి, గౌతమ్, నిఖిల్కి మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేంటో బిగ్ బాస్ చెప్తాడు తర్వాత అని చెప్పి నాకు సార్ అనౌన్స్ చేస్తారనమాట. తర్వాత కోల్డ్ గేట్ టాస్క్ అని ఒక టాస్క్ జరిగిందండి. దాంట్లో ఏంటంటే అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలన్నమాట. మొత్తం 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయమంటే నబీలు, గౌతమ్, టేస్ట్ తేజ, అవినాష్ని సెలెక్ట్ చేసింది. ఆల్రెడీ రోహిణి ఉందన్నమాట, రోహిణి చదివిందనమాట. రోహిణి నేను కూడా ఉన్నాను అని చెప్తుంది అనమాట. వీళ్ళందరిలోకి ఎవరు అన్ని క్వశ్చన్స్ అడిగింది అనమాట. 2 పూట్ల పళ్ళు దొంకునేది ఎవరు, 3 నెలలకు ఎవరు బ్రష్ మార్చుకుంటారు, 6 మంత్స్కి ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే అందరు చేతులు ఎత్తడం అనమాట. వీళ్ళలో నలుగురు సెలెక్ట్ చేసిందండి. వాళ్ళు ఏంటంటే ఫోటో దిగాలన్నమాట. వాళ్ళ పళ్ళు ఇలా కనిపించేలాగా, కోల్గేట్కి కనిపించేలాగా ఫోటో దిగాలన్నమాట. అలాగా నబీలు, గౌతమ్, టేస్ట్ తేజ, అవినాష్, రోహిణి ఫొటోస్ దిగారండి. తర్వాత
వీళ్ళకేమో గిఫ్ట్ హ్యాంపర్ వచ్చిందండి. ఈ తర్వాత ఏంటంటే అసలు ఈ కాల్గేట్ కంటండి ఏంటంటే దాని మీద పేస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా, దాని మీద స్క్రాచ్ కార్డ్ ఇది ఉంటుందంటండి. మామూలుగా మనం ఫోన్పే చేస్తాం కదా, ఇది ఉంటుంది కదా, అది దాని మీద మనం ఫోన్తో ఇట్లా అని మన ఫోటో దిగి దానికి పంపిస్తే కోల్గేట్ వాళ్ళకి ఆ ఫోటో వెళ్ళిపోతుంది. మనకి ఫ్రీ డాక్టర్ చెకప్ వస్తుందంటండి. మనకి ఫ్రీ డాక్టర్ చెకప్ది ట్రీట్మెంట్ది అది వస్తుందంట. అది దానికోసం ఈ టాస్క్ పెట్టారనమాట. తర్వాత నాగార్జున సారు అదేంటి అందరినీ అదే నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ లేగమన్నారు. మొత్తం 7 నామినేషన్స్. అవినాష్ ఎలిమినేషన్లో లేడు కదా, తను ఆల్రెడీ ఫినాల టికెట్ గెలుచుకున్నాడు. రోహిణి ఏమో ఈ వీక్ నామినేషన్స్లో లేదు, మెగా చీఫ్ కాబట్టి వాళ్ళిద్దరు కూర్చున్నారు. మిగతా 7 నుంచున్నారండి. ఈరోజు ఒకటి రేపు ఒకటి ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్తారనమాట. తన దగ్గర ఉన్న స్కానర్లోంచి ఫోటో వస్తుంది, వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అని చెప్పని అంటారనమాట. దాంట్లోంచి టేస్ట్ తేజ ఫోటో హెడ్ దగ్గరికి వచ్చేసరికి తెలిసిపోతుంది టేస్ట్ తేజ అని. హెయిర్ దగ్గరికి వచ్చేసరికి విష్ణుప్రియ టేస్ట్ తేజ వైపు చూసి చాలా హ్యాపీగా నవ్వుకుంటుంది అనమాట, ఎగతాళిగా నవ్వుకుంటుంది. తర్వాత టేస్ట్ తేజ బయటకు ఎవిక్టెడ్ అని చెప్పిన ఫోటో వచ్చిందండి. టేస్ట్ తేజ అందరికీ బై చెప్పాడనమాట. మా అమ్మ వచ్చింది, అదే నా సక్సెస్, అది చాలు నాకు అని చెప్పని అంటాడు. అవినాష్ ఎమోషనల్ అవుతారనమాట. ఎమోషనల్ అయితే ఇంకా అందరికి బై చెప్పి బిగ్ బాస్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పేసి గేట్ నుంచి బయటకు వచ్చేస్తాడు. స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున సార్ అంటే నీకు ఇంత ఎనాలిసిస్ నీకు ఎట్లా వచ్చింది అని చెప్పని, చాలా బాగా ఎనాలిసిస్ చేస్తున్నావు అన్నీ అని చెప్పని మెచ్చుకుంటారనమాట. తర్వాత ఏవి చూపించారండి. వాళ్ళ అమ్మని చూసి ఏవిలో ఎమోషనల్ అయ్యాడనమాట. తర్వాత కూరగాయల బోర్డు వచ్చింది. దాంట్లో లోపల ఉన్న కంటెస్టెంట్స్లో ఆ కూరగాయతో పోల్చి చెప్పమంటాడు అనమాట. చెప్పమంటారు నాగార్జున సారు. అవినాష్నేమో ఉల్లిపాయతో పోల్చాడండి. రోహిణినేమో పొటాటోతో అంటే ఇది బంగాళదుంపతో పోల్చాడు. విష్ణుప్రియనేమో కాకరకాయతో పోల్చాడు. ప్రేరణనేమో బెండకాయతో పోల్చాడు. పృథ్వీనేమో మిరపకాయతో పోల్చాడు. గౌతమ్నేమో క్యాబేజ్తో పోల్చాడు. నబీలేమో టమాటోతో పోల్చాడు. నిఖిల్నేమో సొరకాయతో పోల్చాడండి. ఇట్లా టేస్ట్ తేజ వీళ్ళందరినీ పోల్చి ఇంకా అందరికి బై చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడండి. నాగార్జున సార్ రేపు ఇంకో ఎలిమినేషన్ ఉంది, రేపు కలుద్దామని చెప్పారు. ఇంకొకళ్ళు ఎవరో కదండి ఎలిమినేషన్ అయింది. పృథ్వీ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈరోజేమో టేస్ట్ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. 2 ఎలిమినేషన్స్ అని చెప్పి ముందే చెప్పారు కదండి. ఎలిమినేట్ అయిపోయాడు టేస్ట్ తేజ. రేపు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడండి అని తెలిసిపోతుంది. అంటే ఇన్స్టాలో పెడతారండి. ఇన్స్టాలో ఎప్పుడు మనకి జరగబోయేది ముందే పెడుతూ ఉంటారు, వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు పెట్టారనమాట పృథ్వీ ఎలిమినేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇప్పటిదాకా బిగ్ బాస్ చూడకపోతే నా ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుందండి. అలానే 24/7 హాట్స్టార్లో కూడా ఉంటుందండి. హాట్స్టార్లో కూడా మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది, అదైనా చూడొచ్చు. మీరు ఇప్పటిదాకా మిస్ అయితే మాత్రం ఇప్పటి నుంచి మాత్రం మిస్ అవ్వద్దండి. బిగ్ బాస్ ఇంకా కేవలం 2 వీక్స్ మాత్రమే ఉంది. విన్నర్ ఎవరో 105th డే రోజు తెలుస్తుంది కరెక్ట్గా. ఆ రోజు మీకు తెలుస్తుంది. మరి 24/7 హాట్స్టార్లో వస్తుంది అనమాట. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేయచ్చు. ఇదే అండి జరిగింది ఈరోజు ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.